బాధిత ప్రాంతాలకు పవన్ వెళ్ళలేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సరే, నిన్న ఆయన ఎటకేలకు స్పందించినాడు. ఆయన ఏమంటాడంటే, నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉందా, నేను అక్కడికి పోతే వరద బాధితులకు సాయం అందించడానికి ఆటంకం ఏర్పడుతుందని అధికారులు చెప్పినారు, అందుకే నేను ఆడికి పోవడం లేదు, ఈ విమర్శలన్నీ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళు కాదు అనేది ఆయన వర్షన్. ఇప్పుడు వరద బాధిత ప్రాంతాలకి చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. ఆయన పాపం 3 రోజులు కంటిన్యూగా పర్యటిస్తున్నాడు, సాయం అందుతుందా లేదా అని పర్యవేక్షిస్తున్నాడు, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ ను ఎట్లా చూడాలా, ఆయన చేసింది పాజిటివ్గా తీసుకోవాలన్నా నెగటివ్గా తీసుకోవాలన్నా, దీనిపైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. అన్న, ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారేమో అట్లా అన్నారు, దాన్ని ఏ విధంగా చూడాలి మనం? అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు మాత్రమే కాదు, ఒక ప్రముఖ సినిమా హీరో కూడా. అంటే రెండింటిని దృష్టిలో పెట్టుకుని బహుశా వాళ్ళు వరదలు వచ్చిన నేపథ్యంలో నేను అక్కడికి పోతే సాయం కన్నా ఆటంకం ఎక్కువ ఉంటుంది, అంటే క్రౌడ్ వస్తుందని, నా చుట్టూ వ్యవస్థ మొత్తం నడుస్తుందని యాంగిల్లో మాట్లాడారు. నిజంగా పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి ఆయనకి వెళ్తే అధికార యంత్రాంగం దాని చుట్టూ తిరుగుతుంటుంది. నిజానికి వీళ్ళు పోయి అక్కడ చేసేది ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ సాధారణ సిబ్బందే. ఎందుకంటే అక్కడ వరదలో చిక్కున్న వాళ్ళని బయటకు తీసుకురావడం, వాళ్ళకి ఆహార పొట్టాలని, ఇవన్నీ మనుషులు, సాధారణ వ్యక్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుభవం ఉన్న వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ అనుభవం, వీళ్ళు చేయాల్సిన పని లేదు, వీళ్ళు చేయలేరు. వీళ్ళు పోతే అదనంగా వీళ్ళ చుట్టూ వాళ్ళు కోటలాగా రెండో సినిమా హీరో కాబట్టి ఇంకో 100 మంది జాయిన్ పడితే దాన్ని సరిపోతుంది, వాళ్ళు ఆటంకం ఏర్పడుతుంది. పైపించి పోయే ముందు కొంచెం ఏర్పాట్లు చేయాలి, గెలిపించాలి. దీనికి సరిపోతుందని యాంగిల్లో వాళ్ళు ముందుకు తీసుకుంటే కరెక్టే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా ఇదే. పవన్ కళ్యాణ్ గారు విమర్శలు ఎక్కడ గురవుతాడు? మొట్టమొదటి అంశం ఈ సూక్తి అందరికీ వర్తిస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అన్నది ఏంటి, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ గా నేను వెళితే ఈయనకన్నా జనం వస్తారు, జనం వస్తారు తోసేవచ్చు, కానీ చీఫ్ మినిస్టర్ వెళ్తే మొత్తం వ్యవస్థ ఆయనతో ఉంటుంది. ఆయన స్టారా నార్మల్ ఎవరు గుర్తించిన గుర్తించిపోయినా కలెక్టర్, ఎస్పీ, డిఐజీ అందరూ ఆయన చుట్టూ జరుగుతారు. 1000 మంది పోలీసులు అందరూ ఆయన చుట్టూ చేరి మొత్తం సర్దాలి. సర్దారంటే మొత్తం పని చేసి ఇంటికి వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు పోతే పనికి ఆటంకం కలుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్తే అసలు పనే జరగదు. కాబట్టి ఇట్లాంటి ఉంటాయి. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఈ స్పిరిట్ ప్రదర్శించుంటారు. అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని సాడేపల్లికే పరిమితమయ్యాడు, కొంపకే పరిమితం మాట్లాడి ఇప్పుడు ఈ నిజం చెప్తే అక్కడ తప్పు అవుతుంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే పాక్షికంగా ప్రైమరీ కరెక్ట్. అది ఎప్పుడు ఈ డిజాస్టర్ వచ్చే 2 రోజుల ముందు, డిజాస్టర్ వచ్చిన 2 రోజుల వరకు సూత్రం కొంచెం నార్మల్స్ వచ్చేసిందంటే పోవాలి. ఎందుకంటే పోతే భరోసా వస్తుంది, యంత్రాంగం అంతా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ వరదలో చిక్కున్న తీసుకురావడం, పడవలు పోవడం ఇవి ఉంటాయి. కాబట్టి ఈ సెలబ్రిటీలో లేకపోతే చీఫ్ మినిస్టర్ ఏం చేయలేరు. కానీ ఆ తర్వాత పోతే అది అసెప్ట్ అవుతుంది. అధికారులు దగ్గర నుండి పురమాయించడం, వస్తుందని భయంతో ఇంకా బాగా పనిచేయడం అనేది జరుగుతుంది. కానీ 2-3 రోజుల తర్వాత ఖచ్చితంగా పోవాలి. అప్పుడు నేను సినిమా హీరోలు కదా అనుకుంటే అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. రెండో అంశం, ఇప్పుడు సినిమా హీరోలు ఎవరు వరద ప్రాంతం పర్యటించట్లేదా? పెద్ద పర్సనాలిటీస్ చిరంజీవి గారు గతంలో పర్యటించారు, రామారావు గారు పర్యటించారు, నాగేశ్వరరావు గారు పర్యటించారు. కాబట్టి చంద్రబాబు గారు రెగ్యులర్గా వెళ్తున్నాడు. కాబట్టి పాక్షికంగా ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారిది కరెక్ట్. రేపటి నుంచి మాత్రం పోకుండా ఇదే సూత్రం చెప్తా ఉంటే అది కరెక్ట్ మెసేజ్ ఇచ్చినట్టు అవదు. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు 2 పనులు ఉంటాయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. ఫీల్డ్లోకి వెళ్ళడం కాదు, బిహైండ్ ద స్క్రీన్ చేస్తున్నాడు. ఇప్పుడు బిహైండ్ ద స్క్రీన్ చేసుకొని పర్ఫెక్ట్ గా చేసినామని చెప్తున్నారా? అది చెప్పాలి. బిహైండ్ ద స్క్రీన్ ఇప్పుడు ఆయన మాటలు కరెక్ట్ గా ఏం చెప్పిందంటే, నేరుగా కనపడేది ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో చేసేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో మేము ఇది చేసినాము, ఈ రకంగా ఫోర్కాస్ట్ చేసినాము. ఉదాహరణకు బుడమేరు పొంగింది. బుడమేరు పొంగిన నేపథ్యంలో మనకు విజయవాడలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 5-10 ఘటనలు ఇక్కడ జరుగుంటాయి. ఆల్రెడీ టాప్ రికార్డు ఉంటుంది. ఎప్పుడప్పుడు ఎంతమందిని రిలీఫ్ చేసాం, ఏ కార్టూన్ లెవెల్ వరకు మనుషుల్ని తరలించాం అనేది మనకు రికార్డు ఉంటుంది. ఇప్పుడు హెచ్చరిక వచ్చింది. మామూలుగా ఏం చేస్తామంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో టాప్ లెవెల్ రిలీఫ్ ఆడితో స్టార్ట్ చేస్తాం. అంటే ఉదాహరణకు ఒకసారి 10,000 మందిని తరలించాం, ఒకసారి 50,000 హైయెస్ట్ తరలించాక దానిని ఎక్కువ తరలిస్తారు.
వరదలు వచ్చినా రాకపోయినా ఆ రకంగా మేము తరలించాం. ఈ బిహైండ్ ద స్క్రీన్ 2 రోజుల ముందు మా హెచ్చరిక వచ్చింది, 1,00,000 మందిని అలానా ప్లేస్లో మేము పెట్టాము, ఇన్ని ఆహార పట్టాలు రెడీ చేసాం, ఇది బిహైండ్ ద స్క్రీన్, ఇవన్నీ చేసామని అది కూడా చెప్పుకుంటే అదేం కనిపించడం లే. ఎందుకంటే వాళ్ళు వరద బాధితులు అన్నము రామచంద్ర అంటున్నారు, అసలు మా దగ్గరికి ఎవరు రాలేదంటున్నారు, మా దగ్గరికి పడవలు రాలేదంటున్నారు, బోట్లు ఏవి తీసుకుపోయడానికి మినిమం ఆకలితో 3 రోజులు అలంటిస్తున్నారు వాళ్ళు.